నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తే మోసపోక తప్పదు అని యుక్రెయిన్కు తెలిసొచ్చింది. కాకపోతే ఈ జ్ఞానోదయం కలగటానికి ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. యుద్ధం పేరుతో రష్యా చేసిన దాడుల్లో యుక్రెయిన్ శిథిల దేశంగా మిగిలింది. యుద్ధానికి ముందు యుక్రెయిన్ ఎలా ఉండేదో తిరిగి అలా తయారవ్వటానికి కనీసం అర్ధ శతాబ్ది పడుతుంది. కేవలం నాటో దేశాల మీద భరోసా పెట్టుకుని అమెరికా మాటలు గట్టిగా నమ్మి సర్వనాశనం అయిపోయింది యుక్రెయిన్. నాటోను అడ్డుకునే క్రమంలో రష్యా కూడా దుర్మార్గంగానే వ్యవహరించింది. అన్నింటినీ మించిన ఘోరం ఏంటి అంటే, యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశాలు ఉంటే వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సిన ఐక్యరాజ్య సమితి యుక్రెయిన్ విషయంలో ప్రేక్షక పాత్ర పోషించింది. ఆ యుద్ధ పాపంలో అందరికీ వాటా ఉంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అసలు రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధానికి బలమైన కారణమే లేదు. యుక్రెయిన్ నాటోలో చేరితే అమెరికా ఆర్మీ తన పొలిమేరల్లో నిలబడుతుందన్న ఒకే ఒక్క కారణంతో రష్యా యుద్ధానికి కాలు దువ్వింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాదనటానికి రష్యాకు ఏం అధికారం ఉందన్న కారణంతో యుక్రెయిన్ మొండికేసింది. రష్యాపై ఉన్న జీవితకాలపు శత్రుత్వంతో అమెరికా పాలకులు యుక్రెయిన్కు లేనిపోని భరోసా ఇచ్చి దాన్ని యుద్ధ భూమిలోకి దిగేలా రెచ్చగొట్టారు. నీ వెనకాల మేమున్నాం, నీకు భయం లేదని ధైర్యం చెప్పారు. అమెరికా అంతటి దేశమే తన వెనకాల ఉందని ధీమా పడ్డ యుక్రెయిన్ నేత జెలెన్స్కీ ముందు వెనక ఆలోచించకుండా, తన బలహీనతలు గమనించకుండా కొండను పొట్టేలు ఢీకొన్నట్లు రష్యాతో వార్కు సయ్యన్నారు. జెలెన్స్కీ దూకుడు యుక్రెయిన్ను శిథిల దేశంగా మార్చింది. రష్యా యుక్రెయిన్ వార్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతకాలంగా ఊదరగొడుతున్నారు. ఆ మధ్య అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయి యుద్ధం గురించి చర్చించారు కూడా ట్రంప్. ఆ భేటీ అనంతరం యుద్ధం ఆగిపోయిందన్న ప్రకటన వెలువడుతుందేమోనని యుక్రెయిన్తో పాటు ప్రపంచ దేశాలు ఆశగా ఎదురు చూస్తాయి. అయితే అటువంటిదేమీ జరగలేదు. భేటీ అనంతరం ట్రంప్ రష్యాకు అనుకూలంగానే వ్యాఖ్యానించారు. రష్యా ఆక్రమణలో ఉన్న యుక్రెయిన్ భూభాగాలను వదులుకోవాలని ట్రంప్ అన్నారు. అది జెలెన్స్కీకి మంట పుట్టించింది. చావు దెబ్బతిని ఉన్న తమకి ఉపశమనం కలిగించే నిర్ణయాలేమైనా తీసుకుంటారేమో అనుకుంటే నష్టపోయిన తమని మరింత కార్నర్ చేసేలా ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ఆదేశించడం జెలెన్స్కీకి ఆశ్చర్యంతో పాటు ఆక్రోశాన్ని కలిగించింది. తాజాగా ట్రంప్ మరో వ్యాఖ్యతో యుక్రెయిన్కి షాక్ ఇచ్చారు. తాము ఎంత చేసినా యుక్రెయిన్కి అసలు కృతజ్ఞత అన్నదే లేదని ట్రంప్ నిష్ఠూరమాడారు. నవ్వాలో ఏడవాలో అర్థం కాని జెలెన్స్కీ ఏం చేయాలో అర్థం కాక అమెరికాకి కృతజ్ఞతలు చెప్పారు. యుక్రెయిన్ పాలనా పగ్గాలు చేపట్టక ముందు జెలెన్స్కీ యుక్రెయిన్లో అద్భుతమైన కమెడియన్. అందరినీ తన నటనా చాతుర్యంతో, హావభావాలతో నవ్వించే ఆయన పాపులర్ అయ్యారు. అదే ఆయనకు ఆ పదవిని తెచ్చిపెట్టింది. వెండితెరపై అందర్నీ నవ్వించిన జెలెన్స్కీ నిజ జీవితంలో అగ్రరాజ్యాలు ఆడుకున్న ఫుట్బాల్ మ్యాచ్లో జోకర్గా మిగిలిపోయారు. 4 ఏళ్ల క్రితం వరకు యుక్రెయిన్ ప్రశాంతంగానే ఉండేది. జెలెన్స్కీ కూడా ప్రశాంతంగా, ఫ్రీ బర్డ్లా, కులాసాగా, విలాసంగా ఉండేవారు. నాటోను విస్తరించాలన్న అగ్రరాజ్యం అమెరికా విసిరిన వలలో పడ్డ జెలెన్స్కీ యుక్రెయిన్ను నాటోలో చేర్చాలని ఉబలాటపడ్డారు. ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఏమాత్రం ఇష్టం లేదు. అమెరికా మాత్రం యుక్రెయిన్ని నాటోలో చేర్చుకుని యుక్రెయిన్లో తమ బలగాలను మోహరించి రష్యాకు నిద్రలేని రాత్రులు మిగల్చాలని అనుకుంది. అమెరికా రష్యా మధ్య కోల్డ్ వార్ను అర్థం చేసుకోలేకపోయిన జెలెన్స్కీ ఏమాత్రం అవగాహన లేకుండా అనాలోచితంగా వ్యవహరించి దేశాన్ని కష్టాల్లో పడేశారు. సోవియట్ యూనియన్ పతనానంతరం అమెరికా రష్యాల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం రష్యా చుట్టూ ఉన్న దేశాల జోలికి అమెరికా రాకూడదు, నాటోని రష్యా వైపునకు విస్తరించనే కూడదు. అయితే కాలక్రమంలో అమెరికా మాట తప్పింది. ఉమ్మడి సోవియట్ యూనియన్లో భాగస్వామ్య దేశాలతో చేతులు కలుపుతూ నాటోను విస్తరించింది. యుక్రెయిన్లోనూ నాటో పాగా వేయాలని భావించింది. ఇది తెలుసుకోలేకపోయిన జెలెన్స్కీ నాటోలో చేరితే తమ రక్షణ బాధ్యతను నాటో చూసుకుంటుందిలే అనుకున్నారు. అమెరికా అంతటి దేశం తమకు అండగా ఉంటుందని అనుకున్నారు. అమెరికా అండ ఉంటుందన్న తెలివి తక్కువ లెక్కలతోనే రష్యా అభ్యంతరాలను పట్టించుకోలేదు. నాటోలో చేరడానికి యుక్రెయిన్ వేగంగా అడుగులు వేస్తోన్న తరుణంలో పుతిన్ అప్రమత్తమయ్యారు. తన పొలిమేరల్లో అమెరికా ఆర్మీ కవాతులు చేస్తోంటే తనకి ప్రశాంతత ఎక్కడుంటుంది? అందుకే యుక్రెయిన్కి వార్నింగ్ ఇచ్చారు పుతిన్. నాటో ఆలోచన మానుకోకపోతే యుద్ధం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. జెలెన్స్కీ దాన్ని పట్టించుకోలేదు. అప్పుడే 2022 ఫిబ్రవరి 24న రష్యా యుక్రెయిన్పై యుద్ధానికి తెగబడింది. రష్యా యుద్ధానికి ముందుకు ఉరికితే యుక్రెయిన్ వెనక్కి తగ్గుతుందని అందరూ అనుకున్నారు.
అయితే జెలెన్స్కీ మాత్రం మేకపోతు గాంభీర్యంతో ముందుకు ఉరికారు. రష్యాతో యుద్ధానికి సిద్ధమన్నారు. ఆయన అలా అనడానికి కారణం లేకపోలేదు. ఓ సినిమాలో కమెడియన్ బ్రహ్మానందం తనకు తెలియకుండా ఓ స్పెషల్ ఆపరేషన్ లో భాగమవుతాడు. అతనికి సర్వ అధికారాలు ఇచ్చానని హీరో అనగానే తాను ఎవరితో ఢీకొంటున్నానో చూసుకోకుండా బ్రహ్మానందం రెచ్చిపోతాడు. జెలెన్స్కీ కూడా అచ్చం అలానే అమెరికా ట్రాప్ లో పడి రష్యాపై తుపాకీ పేల్చడానికి రెడీ అయిపోయారు. రష్యాతో ఉన్న శత్రుత్వంతో అమెరికా యుక్రెయిన్ ని రెచ్చగొట్టింది. నీకెందుకు, నీ వెనకాల నే ఉన్నా అంటూ అమెరికా అభయం ఇచ్చింది. యూరోప్లోని నాటో దేశాలు కూడా జెలెన్స్కీకి కన్నుగీటాయి. ప్రపంచమంతా తన వైపే ఉందన్న భ్రమలో జెలెన్స్కీ రష్యాతో తలపడిపోయారు. అది తన దేశాన్నే తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. రష్యా యుక్రెయిన్పై విరుచుకుపడిపోయింది. ఏళ్ల తరబడి ఆ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన భరోసా చూసుకుని యుద్ధ భూమిలోకి దూకేసిన జెలెన్స్కీ దేశాన్ని వల్లకాడుగా మార్చేశారు. ముందు ఇచ్చిన భరోసాను అమెరికా నిలబెట్టుకోలేదు. ఆ తర్వాతి ఎన్నికల్లో జో బైడెన్ పదవి కోల్పోయారు. పోతూ పోతూ కూడా యుక్రెయిన్కి ఆయుధాలిచ్చి రష్యాపైకి ఉస్కో అన్నారు బైడెన్. జెలెన్స్కీ రెచ్చిపోయారు. దాంతో రష్యా ముప్పేట దాడులతో యుక్రెయిన్ని కుళ్లబొడి చేసింది. బైడెన్ వెళ్లిపోయారు. ఆయన స్థానంలో ట్రంప్ వచ్చారు. తాను అధికారంలో ఉండి ఉంటే అసలు రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధమే వచ్చి ఉండేది కాదన్నారు ట్రంప్. నోబెల్ శాంతి బహుమతిని ఎలాగైనా కొట్టేయాలన్న పట్టుదలతో ఉన్న ట్రంప్ రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపుతానని అన్నారు. ఈ క్రమంలోనే రష్యాతోనూ సంప్రదింపులు జరిపారు. యుద్ధం ఆపేయాల్సిందే అన్నారు. అయితే పుతిన్ ట్రంప్ ని లైట్ తీసుకున్నారు. ఆ కోపంతో పుతిన్ ని ఏమీ చేయలేక భారత్ చైనాలపై పడ్డారు ట్రంప్. రష్యాపై తాము ఆంక్షలు విధించినా భారత్ చైనా మాత్రం రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం ద్వారా రష్యా యుద్ధం కొనసాగించడానికి అవసరమైన ఆర్థిక వనరును అందిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఈ ఆరోపణతోనే భారత్ చైనాలపై భారీ టారిఫ్లు విధించారు. చైనా కూడా రష్యాకు అండగా ఉందని ఆరోపించిన జెలెన్స్కీ రష్యాకు చైనా ఆయుధాలు ఇస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని హెచ్చరించారు. 4 ఏళ్లుగా రష్యా పెను విధ్వంసాలు సృష్టించింది. యుక్రెయిన్ అన్ని విధాలా నష్టపోయింది. నిలువెల్లా గాయాలతో రోదిస్తోంది యుక్రెయిన్. జెలెన్స్కీ అనాలోచిత నిర్ణయాలు, అమెరికా అండ చూసుకుని తమ బలాన్ని ఎక్కువగా ఊహించుకుని అనవసరంగా రష్యాతో యుద్ధానికి సై అనడమే దేశాన్ని చావు దెబ్బతీసింది. ఇందులో రష్యా, అమెరికాల పాత్ర చాలా పెద్దది. ఏళ్ల తరబడి యుద్ధాన్ని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయని ఐక్యరాజ్య సమితి ద్రోహే. యుద్ధ పాపంలో అందరికీ వాటా ఉంది. కాకపోతే వాస్తవ స్థితిగతులను మదింపు చేసుకోకుండా ఆవేశంతో యుద్ధ భూమిలోకి ఉరికిన జెలెన్స్కీ ఇప్పుడు ఎంత పశ్చాత్తాపడ్డా యుక్రెయిన్కి జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేరు. యుక్రెయిన్ను కేవలం వారం రోజుల్లో మడత పెట్టేయొచ్చని, తన దారికి తెచ్చుకోవచ్చని రష్యా అధ్యక్షుడు పుతిన్ అనుకున్నారు. అయితే ఆయన అంచనాలు తలకిందులయ్యాయి. యుక్రెయిన్ జగముండిలా యుద్ధ భూమిలో ఒంటి నిండా గాయాలున్నా యుద్ధాన్ని కొనసాగిస్తూనే వచ్చింది. తన వైపే నష్టం ఎక్కువగా ఉన్నా అమెరికాతో పాటు ఇతర నాటో దేశాలు తనను ఆదుకుంటాయిలేనని యుక్రెయిన్ నమ్మకం పెట్టుకుంది. అయితే యుక్రెయిన్ను గిల్లి యుద్ధంలోకి తరిమిన అమెరికా ఇప్పుడు ప్లేటు ఫిరాయించి రష్యాకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటోంది. యుద్ధం మొదలైన కొత్తలో వారం రోజుల్లో యుక్రెయిన్ ని గుప్పిట్లోకి తెచ్చేసుకోవచ్చునని రష్యా అనుకుంది. అయితే రష్యా అంచనాలు తల్లకిందులయ్యాయి. రోజులు గడిచినా యుక్రెయిన్ దారికి రాలేదు. దాంతో రష్యన్ ఆర్మీలో అసహనం పెరిగి యుక్రెయిన్పై దుర్మార్గపు దాడులు పెంచింది. పౌరులను కూడా హతమార్చింది. గగనతల నుంచి బాంబుల వర్షం కురిపించింది. క్షిపణి దాడులతో విధ్వంసాలు సృష్టించింది. నగరాలను భస్మీపటలాలు చేసింది. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు సర్వనాశనమయ్యాయి. లక్షలాది భవంతులు శిథిలాలయ్యాయి. యుద్ధం తాకిడితో యుక్రెయిన్ నుండి 80 లక్షల మంది పొరుగు దేశాలకు తరలిపోయి తలదాచుకున్నారు. వేలాది మంది పౌరులు చనిపోయారు. లక్షలాది మంది క్షతగాత్రులయ్యారు. యుక్రెయిన్ ఆర్మీ ఎదురుదాడిలో వేల సంఖ్యలో రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. రష్యా ఆర్మీ దాడులను తట్టుకుంటూనే యుక్రెయిన్ ఆర్మీ రెట్టించిన ఉత్సాహంతో భీకర పోరు చేసింది. ఈ క్రమంలో రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి యుక్రెయిన్ ఆర్మీ తమ స్వాధీనంలోకి తెచ్చుకుంది. యుద్ధం ముసుగులో విధ్వంసం సాగుతూ ఉంది. యుద్ధం ప్రత్యక్షంగా యుక్రెయిన్పై తీవ్ర ప్రభావం చూపింది. యుద్ధానికి ముందుకు ఉరికి రష్యా కూడా భారీ మూల్యమే చెల్లించుకుంది. తమ సైన్యాన్ని కోల్పోవడమే కాకుండా కోట్ల విలువ చేసే ఆయుధాలను యుద్ధంలో కోల్పోయింది. ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే దారిన పోయేవాళ్లేం చేస్తారు? ఇద్దరిని పక్కకు జరిపి దెబ్బలాట ఆపేందుకు ప్రయత్నిస్తారు. ఇద్దరికీ నచ్చజెప్పి గొడవ పడకుండా చేస్తారు.
అటువంటిది యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేసేలా యుక్రెయిన్లో సాగుతోన్న యుద్ధ క్రీడను ఆపాల్సిన అగ్రరాజ్యాలు మరింత మంట రాజేసేలా బాధ్యతారహితంగా వ్యవహరించాయి. రెఫరీలా వ్యవహరించాల్సిన ఐక్యరాజ్య సమితి ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. యుద్ధం కన్నా, అది మిగిల్చే విషాదం కన్నా కూడా భయంకరమైనది ఈ నిర్లక్ష్యం. ఎంతో దురదృష్టకరమైనది ఈ బాధ్యతారాహిత్యం. 2022 ఫిబ్రవరి 24న రష్యా హఠాత్తుగా యుక్రెయిన్ పై మెరుపు దాడికి దిగింది. అప్పట్నుంచి యుద్ధం సాగుతూనే ఉంది. నిజానికది యుద్ధం కాదు, విధ్వంసం, మానవ హననం, మారణ హోమం నిరాటంకంగా సాగిపోతూ వస్తోంది. ఎవ్వరూ దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయడం లేదు. యుద్ధం ఎంత ఎక్కువ కాలం కొనసాగితే అమెరికాకి అంత ఆయుధ వ్యాపారం దొరుకుతుంది. అంచేత అమెరికా యుద్ధాలను ఆపనే ఆపదు. యుక్రెయిన్లో ప్రధాన నగరాలన్నింటినీ భస్మీపటలం చేసింది యుద్ధం. దేశంలో లక్షలాది మంది తమ ఇళ్లను, ఊళ్లను వదులుకుని వలసలు పోవలసి వచ్చింది. నీకెందుకు మెహూనా అని యుక్రెయిన్ని బలవంతంగా యుద్ధ భూమిలోకి నెట్టింది అమెరికా. ఆ తర్వాత చాలా కాలం పాటు ఎలాంటి సాయం అందించలేదు, కనీసం ఆయుధాలు కూడా ఇవ్వలేదు. ఇదేం ఘోరమని యుక్రెయిన్ విలవిలలాడిన తర్వాత జో బైడెన్ ప్రభుత్వం విడతల వారీగా ఆయుధాలు పంపింది. ఆ సాయం వెనుక కూడా స్కెచ్ ఉంది. రష్యాను చావు దెబ్బ తీయాలంటే అమెరికా నేరుగా ఆయుధాలు సంధించే పరిస్థితి లేదు. పరోక్షంగా రష్యాపై విరుచుకుపడడానికే యుక్రెయిన్కి ఆయుధాలిచ్చింది అమెరికా. ఇందుకోసమే అసలు జెలెన్స్కీని భుజం తట్టి ముందుకు పంపింది. అయితే అమాయక జెలెన్స్కీ వాపును చూసి బలం అనుకుని, అమెరికాను చూసి మంచి మిత్రుడనుకుని రష్యాను రఫ్ఫాడించేస్తానని ముందుకెళ్లాడు. అది కాస్త వికటించి యుక్రెయిన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. రష్యా విధ్వంసాలపై విధ్వంసాలు సృష్టించిన దరిమిలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యుక్రెయిన్లో అత్యంత రహస్యంగా పర్యటించారు. యుక్రెయిన్ ఆర్మీని భుజం తట్టి మెచ్చుకున్నారు. శభాష్, యుద్ధం బాగా చేస్తున్నారు, అలాగే చేయండి, మీకు కావలసిన ఆయుధాలు మేమందిస్తాం, రష్యాని చితకబాదేయండి అని సలహా ఇచ్చారు. ప్రపంచానికి పెద్దన్నగా చెలామణి అవుతున్న అమెరికా అధ్యక్షుడు ఇవ్వాల్సిన సలహానా అది? యుద్ధాన్ని ఎలా ఆపాలో చూస్తారా, లేక ఇంకా గట్టిగా యుద్ధం చేయండి, ఇంకా ఎక్కువ శవాలు పోగేయండి, ఇప్పుడు పారుతోన్న నెత్తుటేరులు సరిపోవు, ఇంకా ఇంకా నెత్తురు పారాలి అని యుద్ధోన్మాదాన్ని ఎగదోస్తారా? ఏం చెయ్యాలి, ఏం చేశారు? ఎంత సిగ్గుమాలిన వ్యవహారం ఇది! ఎంత బరితెగింపు వ్యాఖ్యలివి! ఎంత దుర్మార్గమైన ఆలోచనలివి! అమెరికా ఇలా వెన్నుతడుతోందని జెలెన్స్కీ మరింత రెచ్చిపోయారు. అంతేకాని మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం, మనకున్న బలం ఎంత, మన ప్రత్యర్థికున్న బలగం ఎంత, మనం అసలు బరిలో నిలబడగలమా అన్న అంశంపై ఒక్క నిమిషం ఆలోచన చేసి ఉన్న జెలెన్స్కీ యుద్ధంలోకి ఉరికేవారే కాదు. ఇవేవీ చేయకపోవడం వల్లనే యుక్రెయిన్ని బలిపీఠం ఎక్కించారు జెలెన్స్కీ. నిజానికి ఈ పాపం ఆయన ఒక్కరిది కాదు. అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు పుతిన్లు ఇద్దరూ కూడా దోషులే. కాకపోతే పుతిన్ కానీ బైడెన్ కానీ చేసిన తప్పుల వల్ల రష్యా కానీ అమెరికా కానీ నష్టపోయింది తక్కువ. మహా అయితే ఆయుధాల రూపంలో కాస్త చేతి చమురు వదిలి ఉంటుంది. కానీ యుక్రెయిన్ అలా కాదు కదా. జెలెన్స్కీ అనాలోచిత అడుగుల వల్ల యుక్రెయిన్ చాలా కోల్పోయింది. దేశ మౌలిక స్వరూపమే మారిపోయింది. దేశమంతా చితికిపోయింది. ప్రజల జీవితాలు ఛిద్రమైపోయాయి. భవిష్యత్తు చావు దెబ్బతింది. మళ్ళీ ఎప్పటికి కోలుకుంటామో తెలియని పరిస్థితి. అసలు కోలుకుంటామన్న ఆశ కూడా లేని దుస్థితి. నిజానికి రష్యా యుక్రెయిన్పై దురాక్రమణకు ఓ అడుగు ముందుకు వేసినప్పుడే ప్రపంచంలోని పెద్ద దేశాలన్నీ కలిపి దాన్ని ఆపాలి. శాంతి చర్చలకు చొరవ తీసుకుని యుద్ధం ముందుకు సాగకుండా అడ్డుకోవాలి. వేలాది మంది ప్రాణాలు పోకుండా కాపాడి ఉండాలి. కానీ ఏ దేశమూ అటువంటి ప్రయత్నమే చేయకపోవడం దుర్మార్గమే అంటున్నారు మేధావులు. ఇంచుమించు 4 ఏళ్ల తర్వాత కూడా అగ్రరాజ్యాలు తమ స్వార్థ రాజకీయాలే అజెండాగా పావులు కదుపుతూ ఉండడమే క్షమించరాని ద్రోహం. ఇటు పుతిన్, అటు డొనాల్డ్ ట్రంప్లు కలిసి జెలెన్స్కీని దారుణంగా దగా చేశారు. జెలెన్స్కీ కూడా స్వయంకృతాపరాధంతో తాను మునిగి దేశాన్ని ముంచారు. ఇదొక చారిత్రక తప్పిదం, చరిత్ర క్షమించని నేరం, భావితరాలు ఏవగించుకునే ఘోరం, ద్రోహం, పరమ కిరాతక దుర్మార్గం. రష్యా యుక్రెయిన్ వార్కి ఇంచుమించు 4 ఏళ్ళు అవుతోంది. 4 ఏళ్ల పాటు యుక్రెయిన్ దారుణంగా చితికిపోయింది. లక్షల కోట్ల డాలర్ల విలువ చేసే ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇంతటి యుద్ధ ప్రళయానికి అగ్రదేశాలే కారణం. అయితే యుక్రెయిన్ కూడా తన స్థాయి తెలుసుకుని అడుగులు వేసి ఉంటే బాగుండేది అని విశ్లేషకులు అంటున్నారు. వాస్తవ దృక్పథంతో నిర్ణయాలు తీసుకోకుండా జెలెన్స్కీ అతి పెద్ద పొరపాటు చేశారని వారంటున్నారు. అయితే ఐక్యరాజ్య సమితి కూడా మౌనంగా ఉండిపోవటం క్షమించరాని నేరమని వారు ఆరోపిస్తున్నారు. అమెరికా చేతిలో ఒక తోలు బొమ్మగా యుఎన్ఓ వ్యవహరించిందని
వారు మండిపడుతున్నారు. వ్రతం చెడ్డ ఫలం దక్కాలి. యుక్రెయిన్కు అది కూడా దక్కలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో చేరిపోవాలని అనుకుంది. దానికోసమే కొండంత రష్యాను ధిక్కరించింది. భయపడితే భయపడలేదు సరికదా, మరింతగా రెచ్చిపోయి రష్యాకి అల్టిమేటం జారీ చేశారు జెలెన్స్కీ. కిల్బిల్ పాండేలా తనను ఎవరు ఆడిస్తున్నారో తెలుసుకోకుండా జెలెన్స్కీ ఫైర్ అయిపోయారు. చివరికి తాను రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ కామెడియనే అని చాటుకున్నారు. ట్రంప్ చేసిన ప్రతిపాదనలలో క్లియర్గా రష్యా పుటిన్ కోరుకున్నది. ఒక రకంగా ఇది పుటిన్కి విక్టరీ. సో పుటిన్ మొదటి నుంచి అడుగుతున్నది నాటోలో ఉక్రెయిన్ సభ్యత్వం ఉండకూడదు. ఇక దట్ షుడ్ బి ఎ క్లోజ్డ్ చాప్టర్ అని. అది ప్రధానంగా ఉక్రెయిన్ వార్ కారణం. అప్పుడేమో అమెరికా, యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్ ఎగదోసాయి రష్యాపైకి. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అమెరికా అండను, యూరోప్ అండను చూసుకొని రష్యాపైకి యుద్ధానికి రెడీ అన్నాడు. కానీ ప్రాక్టికల్గా అమెరికా మధ్యలో దోకా ఇచ్చింది. ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాటో సభ్యత్వం ఎలాగూ రాదు. సో రష్యా మొదటి నుంచి పుటిన్ ఏం చెప్తున్నాడు? ఈ యుద్ధానికి కారణమైన ఫండమెంటల్ ఇష్యూస్ అడ్రస్ కాదు, రష్యా యుద్ధం ఆపదు అని చెప్పాడు. ఆ ఫండమెంటల్ ఇష్యూస్లో నాటో ఎక్స్పాన్షన్, నాటో ఈస్ట్ వైపుగా ఎక్స్పాండ్ కాకూడదు అనేది రష్యా డిమాండ్. ఉక్రెయిన్ వరకు నాటో రావడాన్ని రష్యా తీవ్రంగా అంగీకరించింది. దీంతో ఇప్పుడు ఉక్రెయిన్ కోరిన నాటో మెంబర్షిప్ అనేది ఇక మర్చిపోయినట్లే. రష్యాపైకి యుక్రెయిన్ని నెట్టిందే అమెరికా. పోయి రష్యా తాట తీసొచ్చే, నేను చూసుకుంటా అన్నారు జో బైడెన్. ఆ తర్వాత ట్రంప్ కూడా రష్యా దిగి రావలసిందేనని పదే పదే ఆదేశించారు. అయితే పుతిన్ వాటిని పట్టించుకోలేదు. జోకులాపండి అన్నట్టు తన విధ్వంసం తాను చేసుకుపోయారు. ఈ క్రమంలోనే యుక్రెయిన్లో చాలా భూభాగాలను రష్యా ఆక్రమించింది. తనని యుద్ధంలోకి తోసిన అమెరికాయే తమ భూభాగాలను తమకు ఇప్పించాలని జెలెన్స్కీ కోరారు. అయితే అమెరికా ఆ విషయంలోనూ యుక్రెయిన్కి టోకరా ఇచ్చింది. తాజాగా రష్యా యుక్రెయిన్ వార్ని ఆపడానికి 28 అంశాలతో ఒక ఒప్పంద పత్రాన్ని రూపొందించారు. అది కూడా పుతిన్కు అనుకూలంగానే ఉంది. రష్యా ఇంతవరకు ఆక్రమించుకున్న భూభాగాలు రష్యాకే చెందేలా ట్రంప్ ప్రతిపాదనలు చేశారు. అంటే ఇక్కడ యుక్రెయిన్కి మోసమే జరిగింది. ఇప్పటి వరకు ఈ యుద్ధాన్ని ఆపటానికి అడ్డంకిగా ఉన్న ఏకైక అంశము, అతి ముఖ్యమైన అంశము, రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ భూభాగాలు. నియర్లీ 20% ఉక్రెయిన్ ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకుని ఉంది. 2014లోనే క్రిమియా, 14 అనుకుంటాను, క్రిమియాను ఆక్రమించింది. తర్వాత ఇటీవల యుద్ధంలో 2022లో స్టార్ట్ అయిన వార్లో లుహాన్స్క్, డొనెస్క్, కర్సాన్, జెఫ్రోజియా, డాంబాస్ ఈ ప్రాంతాలని కూడా ఆక్రమించుకుంది. సో ఇప్పటిదాకా ఉక్రెయిన్ యూరోపియన్ దేశాలకు కోరుతున్నది రష్యా ఈ భూభాగాలను వెకేట్ చేయాలి అని. కానీ పుటిన్ ఎట్టి పరిస్థితుల్లో అందుకు రెడీగా లేడు. సో ట్రంప్ చాలా కాలంగా చెప్తున్నాడు ల్యాండ్ ఫర్ పీస్, భూభాగం వదులుకోవాల్సిందే అని. జెలెన్స్కీ కానీ యూరోప్ కానీ ఇప్పటి వరకు మాత్రం గట్టిగా నిలబడ్డారు. కానీ ఇప్పుడు చూస్తుంటే అది కూడా పుటిన్ చెప్పినట్టే జరిగేలా కనబడుతోంది. కొన్ని ప్రాంతాల్లో సింబాలిక్గా రష్యా విడ్రాయి అధిక భాగాన్ని, తాము ఆక్రమించుకున్న అధిక భాగాన్ని రష్యా నిలుపుకునేలా కనబడుతోంది. అందరినీ భ్రమంలో పెడుతోంది అమెరికా. తాను సృష్టించుకున్న భ్రమల్లో జీవిస్తున్నారు జెలెన్స్కీ. ఎలాంటి భ్రమలకు లొంగకుండా తాను అనుకున్నది చేసుకుపోతున్నారు పుతిన్. రష్యాపై అమెరికా 1,00,000 ఆంక్షలు పెట్టినా, యుక్రెయిన్కి అమెరికా ఆయుధాలను అందించినా యుద్ధం అయితే ఆగదంటున్నారు విశ్లేషకులు. మహా అయితే యుక్రెయిన్కు మరింత ఎక్కువ నష్టం జరిగే ప్రమాదమే ఉందంటున్నారు వారు. యూరోప్ కానీ ఉక్రెయిన్ కానీ ఒక ఫ్యాంటసీ, కలలో ఉండకూడదు. అమెరికా ఇచ్చేటువంటి డబ్బు, అమెరికా ఇచ్చేటువంటి ఆయుధాలు, రష్యా పైన శాంక్షన్స్, వీటితో ఈ యుద్ధం ఆగదు, రష్యాను కట్టడి చేయలేము అని. సో ఇట్ ఈస్ ఎ ఫ్యాంటసీ. యుఎస్ మనీ, యుఎస్ ఆర్మ్స్ అండ్ యుఎస్ శాంక్షన్స్ ఆన్ రష్యా విల్ డిటర్ రష్యా. ఇది ఒకవేళ ఇలాగే యుద్ధం కొనసాగితే ఉక్రెయిన్ మరింతగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది, ల్యాండ్ కూడా భూభాగాలు కూడా కోల్పోవాల్సి వస్తుందని అమెరికా హెచ్చరిస్తోంది. దాంతోపాటు ఇప్పుడు ఉక్రెయిన్ ట్రంప్ పీస్ ప్లాన్ ఒప్పుకోకపోతే అమెరికా ఉక్రెయిన్కి ఇచ్చే ఇంటెలిజెన్స్ సాయం, మిలిటరీ సాయం ఆపేస్తానని కూడా హెచ్చరిస్తోంది. అదే జరిగితే రష్యా ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించుకున్న దిక్కుంటుంది. సరే,
రేపో లేకపోతే ఎల్లుండో ట్రంప్ పుతిన్ కూర్చుని యుద్ధం ఆపేసినట్టు ఫోటోలు దిగొచ్చు. శాంతి కుసుమాలు వికసిస్తున్నాయి చూడండహో అని రాగాలు తీయొచ్చు. ఇంత సాయం చేసి పెట్టినందుకు కనీసం నాకు థ్యాంక్స్ కూడా చెప్పవా అని ట్రంప్ అమానుషంగా జెలెన్స్కీని కవ్వించొచ్చు. చేజేతులారా పెద్దలను నమ్మి పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన జెలెన్స్కీ వెర్రి నవ్వు నవ్వి మీ సాయాన్ని జీవితంలో మర్చిపోలేను బాబు అని చేతులెత్తి దండాలు పెట్టొచ్చు. కానీ యుక్రెయిన్ అనే దేశం మాత్రం ఇప్పుడప్పుడే కోలుకోలేదు. అది తిరిగి చిరునవ్వు నవ్వాలంటే కొన్ని దశాబ్దాలు పట్టొచ్చు, అంతకన్నా ఎక్కువ సమయమూ తీసుకోవచ్చు. అదే అసలు విషాదం. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.